రానమ్మ గారు, రానమ్మ గారు, అత్తయ్య అని పిలిచే పిలిపేంటి రానమ్మ గారు అని మారిపోయింది? మారేది మనుషులు, మారి మనుషుల్ని బాధ పెట్టేది మనుషులే. మారామని అబద్ధం చెప్పేది మనుషులు. ఇక పిలుపులు మారకుండా ఉంటాయా సార్? తీసుకోండి. ఏంటిది? దీన్ని కవర్ అంటారు. అదే దేనికి అంటున్నాను. మీరు ఓపెన్ చేసి చూస్తేనే కదా సార్ తెలిసేది. చదువు, వింటాను. మీరు చదవడానికి ఇస్తున్నాను, నేను చదవడానికి కాదు. ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్ సార్. మేము అడగలేదు కదా. అడిగే వరకు ఉండాల్సిన అవసరం లేదు అనిపించింది సార్. నీ ఇష్టం ఉందని ఉద్యోగం చేయడానికి, ఇష్టం లేదని మానేయడానికి ఇది నీ కంపెనీ కాదు. ఉద్యోగం చేయలేను అని రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే రూల్స్ మాట్లాడుతున్నారేంటి సార్? నువ్వు రూల్స్ మర్చిపోయినా కంపెనీ మర్చిపోదు. 3 ఏళ్ల వరకు ఉద్యోగం చేస్తానని మా నాన్నగారికి అగ్రిమెంట్ రాసిచ్చావు. మర్చిపోయావా? నాకు పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది. నన్ను చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి బోలెడు కంపెనీలున్నాయి. మీ దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. అందుకే ఈ రెసిగ్నేషన్. ఏదైనా సరే అగ్రిమెంట్ ప్రకారం యాక్సెప్ట్ చేయలేము. జాబ్కి రావాల్సిందే, లేదంటే కేసు అవుతుంది. కేసు పెట్టండి సార్, కేసు పెట్టండి. ప్రేమించి మోసం చేశారు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు, నా ఫ్యామిలీ పరువు తీశారు. నేను మా నాన్న చావు అంచుల దాకా వెళ్ళాం. అయినా మీకింకా తృప్తి లేదా సార్? మేం చచ్చే వరకు వదలరా సార్? వీడికి ఇంకా ప్రియ మీద ప్రేమ చావలేదన్నమాట. చివరికి ఆ దేవుడు కూడా ఆశీర్వదించాడని చెప్పి కొంచెం కూడా పాపభీతి లేకుండా నన్ను, నా ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించండి. అప్పుడైనా మీరు తృప్తి పడతారేమో. అయితే పెళ్లి చేసేసుకుంటావా? పెళ్లికి శుభలేఖ కూడా ఇస్తానులే సార్. మీలాగా దొంగ పెళ్లి చేసుకునే టైప్ కాదు నేను.
పెళ్లి నిర్ణయం నీదేనా? మనుషులను మనసులను చంపే మనస్తత్వం కాదు సార్ నాది. మా అమ్మ నాన్నల నిర్ణయానికి తల వంచాను. అంటే నువ్వు నీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదా? మనసు గురించి మీరా సార్ మాట్లాడేది? సిగ్గుగా అనిపించట్లేదా సార్ మీకు అలా అడగడానికి? అసలు మనసు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు సార్ మీకు. కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కన్న తల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితులా సార్? ప్రేమించిన అమ్మాయి కూడా చెప్పుకోలేని పరిస్థితులా సార్? ప్రేమించి అబద్ధాలు చెప్పొచ్చు కానీ ప్రేమే అబద్ధమని మీరు రుజువు చేశారు. హ్మ్. చాలా థ్యాంక్స్ సార్. అయినా మీతో ఇంతసేపు మాట్లాడడం నాది తప్పు. వస్తాను సార్. ఒక్క నిమిషం. ప్రేమని వదిలి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నావా? నేను నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించాను, కానీ నేను ఊహించలేనంతగా ఎక్కువగా నా మనసుని గాయం చేశావు. అది ఎంతగా అంటే నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు కన్నీళ్ళనే కదా సార్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఈ గిఫ్ట్తోనే వెళ్ళిపోతున్నాను. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి. ప్రియా ఆగు. ఏంటి నాతో మాట్లాడకుండా వెళ్తున్నా? ఈ ఇంట్లో మనుషులతో సంబంధం తగ్గిపోయింది. మాట్లాడడానికి ఏమీ లేదు వర్ష. మనం ఆఫీస్ కొలీగ్స్ కదా, కనీసం హాయ్ బాయ్ కూడా లేదా? మీరు నాతో మాట్లాడాలని వచ్చారు. ఏంటో చెప్పండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రియా. మీరెందుకు సారీ చెప్తున్నారు? నా వల్లే మీ నిశ్చితార్థం ఆగిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి, అందుకు మీరైతే కారణం కాదు. నువ్వు కృష్ణ గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ చివరి నిమిషంలో నన్ను పెళ్లి చేసుకున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే... దయచేసి మీరేం చెప్పకండి. ఈ పెళ్లి విషయంలో మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అది నీ మంచి మనసుకు నిదర్శనం. నీ స్థానంలో ఇంకొకరుంటే నా మీద అసూయతో ద్వేషంతో గొడవ చేసేవారు. నేను కృష్ణతో దూరమైనా ఇది నా అత్తారిల్లు. ఇది ఇల్లు కాదు, నా జ్ఞాపకాల పొదరిల్లు. కోపం మనుషుల మీదే తప్ప అనుభవాల మీద కాదు. ఏ పరిస్థితుల్లో ఎవరు ఎలా నిర్ణయం తీసుకుంటారో అది వాళ్లకు మాత్రమే తెలుసు. ఈ పెళ్లి ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, కృష్ణ సడన్ గా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో నీకు కృష్ణకి మాత్రమే తెలుసు. కృష్ణ గారు పూర్తిగా మారిపోయారని
రాణమ్మ గారు అనుకున్నారు నీతో బలవంతంగా పెళ్లి చేయాలని చూశారంట. అందుకే కోపం వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడని కార్తిక కావేరిలో చెప్పారు ప్రియా. మారలేదు అన్నది నాకంటే నీకే బాగా తెలుసుంటుంది. కృష్ణ మోసం చేశారని నీ మాటల్లో బాధ నాకు అర్థమవుతుంది ప్రియా. దక్కని ప్రేమ గురించి బాధపడకుండా వెంటనే పెళ్లి నిర్ణయం తీసుకున్నావు. గుడ్ డిసిషన్ ప్రియా. పెళ్లి నిర్ణయం నాది కాదు, అమ్మా నాన్నలది. ఏదైనా నీ మంచికే. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ప్రియా. మ్యారేజ్ జరుగుతుందో లేదో తెలీదు, హ్యాపీగా ఉంటానో లేదో తెలీదు. అందుకే నేను ఈ విషయం తీసుకోలేను. సరే, కనీసం నాకైనా విషయం చెప్పొచ్చు కదా. చెప్పాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఇంటికొచ్చి చెప్తాను. రాణమ్మని చూస్తూ ఒక టైప్లో మాట్లాడుతుంది. ఈ ప్రియ మాటలో అర్థం వేరే ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. నేను వెళ్తాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమైంది? ఉండు, చెప్తాను. తీసుకో. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు నా గురించి మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నావో నేను అదే కోరుకుంటున్నాను. నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. ఇది నా పొదరిల్లు, నీ అత్తారిల్లు కాదు. నా ఎస్టేట్. నువ్వు జస్ట్ నా ఇంటి బయట దిష్టి గుమ్మడికాయవే. నేను బయలుదేరుతాను. గుడ్ లక్ ప్రియా. రానమ్మకి ప్రియాకి మధ్య లుక్స్ ఏదో తేడా కనిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారా ఏంటి? నేను రాకపోయి ఉంటే ఆ చెప్పు దెబ్బ నీకు పడేది. నా మీద పన్నా పర్లేదు, మీ మీద పడకుండా ఉంటే చాలు. ఇక్కడ కాదు, మీ ఇంటికి వెళ్ళాక చదవండి ప్లీజ్. తనిచ్చిన లెటర్ ఇంకా చదవలేదే. కావేరి, నీ అమాయకత్వం నచ్చింది. కోపంలో నువ్వు ఎంత అందంగా ఉంటావో ఇంకా బాగా నచ్చింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థమైంది. అది ఆకర్షణ, ప్రేమ అని డౌట్ పడ్డాను. కానీ నన్ను ఎంత డీప్గా లవ్ చేస్తున్నావో దిష్టి బొమ్మ దగ్గర క్లారిటీ వచ్చింది. చెప్పలేను. పసిపిల్లల నవ్వు నీ సొంతం. నచ్చిన వాళ్ళ కోసం నువ్వు చూపించిన తెగువ నా మనసుని లవ్ లాకప్లో పడేశావు. మీరు చెప్పిన రిలేషన్ ఉన్నా లేకపోయినా నేను అడ్డుపడతాను. ఎందుకంటే తను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.
హలో కళ్యాణ్, ఫోన్ చేసి మాట్లాడవేంటి? అది కావేరి చెప్పు కళ్యాణ్. కావేరి హోటల్లో ఇడ్లీ సాంబార్ బాగుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏదో చెప్తావనుకుని ఎక్స్పెక్ట్ చేశానులే. అదే కావేరి, ఐ లవ్ ఇడ్లీ సాంబార్. శ్రీరంగం, కుంభకోణం పుణ్యక్షేత్రాలు కావేరీ నది ఒడ్డున ఉంటాయి. రియలీ ఐ లవ్ కావేరి రివర్, తెలుసా? కళ్యాణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది చెప్పడానికైనా ఫోన్ చేశావ్? సర్లే, నువ్వేదో చిరాకులో ఉన్నట్టున్నావు. తర్వాత ఫోన్ చేస్తాను. 1 మినిట్ కళ్యాణ్. చెప్పు. అది నా లెటర్ చదివావా లేదా? చదివాను. ఒక్కసారి కాదు, 10 సార్లు చదివాను. ఎందుకో తెలుసా? నీ రైటింగ్ చాలా బాగుంది. ఐ లవ్ ఇట్ కావేరి. నా రైటింగ్స్ గురించి కాదయ్యా, నా ఫీలింగ్స్ గురించి రాశాను. నీ రియాక్షన్ ఏంటో చెప్పు. కోపం వచ్చిందా? ఏడిపిస్తే రాదా మరి? నువ్వు కోపంలో చాలా బాగుంటావు కావేరి. అన్నీ చెప్తున్నావు, అసలు విషయం చెప్పవేంటి? ఐ లవ్ కావేరి రివర్ అన్నాను. ఐ లవ్ కావేరి హోటల్ అన్నాను. ఇంకా అర్థం కాలేదా? తాళి కట్టకపోయినా ఈ క్షణం నాలో నిన్ను భారీగా ఫిక్స్ అయిపోయాను. ప్రాణం పోయినా వదిలిపెట్టను. నిన్ను రాణిలా చూసుకుంటాను. నేను రాజులా మురిసిపోతాను. ఐ లవ్ యూ కావేరి. ఈ ప్రియ పెళ్ళయ్యే వరకు నా గుప్పెట్లోనే ఉండాలి, లేదంటే ₹1 కోటి లాస్. ఏంటి ప్రియా, బాధపడుతున్నావా? నేను బాధపడితే నీకు సంతోషమే కదా వదినా. నువ్వలా మాట్లాడుకు. నీకోసమే కదా ఈ పెళ్లి సంబంధం ఎంతో కష్టపడి తీసుకొచ్చాను. నువ్విలా ఉంటే నేను నీకు అన్యాయం చేసినట్టు నాకు బాధగా ఉంటుంది ప్రియా. నువ్వు ఊసరి వెళ్ళి వదినా. నీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా కోటీశ్వరుణ్ణి పెళ్లి కొడుకుగా తెస్తే ఇదా నువ్వు నాకు ఇచ్చే బిరుదు? నీ యాంగిల్ కరెక్ట్ కాదు ప్రియా. ఒకరి తప్పొప్పుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు వదినా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నీ డిప్రెషన్ నాతో షేర్ చేసుకో. మై హూనా. విజయ్ కోటీశ్వరుడు. ఆ కృష్ణ కంటే బాగా చూసుకుంటాడు. మనకు కావాల్సింది మనసు కాదు, డబ్బు ప్రియా. గతం మర్చిపోయి ఆ విజయ్తో హ్యాపీగా ఉండు. డబ్బుంటే లవ్, అది లేకపోతే ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. కృష్ణని ప్రేమించి మోసపోయినా వాడి దగ్గరే పియ్యగా ఎందుకు వెళ్ళావు? డబ్బుంది కాబట్టి ఆశపడి వెళ్ళావు. దానికి ప్రేమ దోమ అని ట్యాగ్ పెట్టుకున్నావంతే. అయినా కృష్ణ చూడు, ఒక్క మాట చెప్పకుండా వర్షని పెళ్లి చేసుకున్నాడు. నిన్ను మోసం చేశానన్న స్పృహ కూడా లేదు వాడికి. ఆ టైప్ మగాళ్ళంతే. లవ్ అంటారు, నువ్వే ప్రపంచం అంటారు, ఎంజాయ్ చేస్తారు. మోజు తీరాక వదిలేస్తారు. దాన్ని లవ్ అనుకుని ఫీల్ అవ్వడం టైం వేస్ట్. మనము వాళ్ళలాగే ఉండాలి.
ఆ కృష్ణ ముందు పెళ్లి చేసుకుని కాస్ట్లీ కారులో తిరుగు. విజయ్తో లైఫ్ ఎంజాయ్ చేయి. ఈ యాంగిల్లో ఆలోచించు. అసలు ఇదే ట్రెండ్ ప్రియా. వదినా, ట్రెండ్ని నువ్వు బాగా ఫాలో అవ్వు, నా గురించి వదిలేయ్. సరే, రేపొకసారి విజయ్ని పర్సనల్గా కలుద్దామా? నువ్వు కలవాలంటే నాకెందుకు చెప్తున్నావు? నువ్వు రావా? సారీ, నేను రాలేను. షాపింగ్కి వెళ్తే విజయ్ గిఫ్ట్లు అవి కొని పెడతాడు కదా. వదినా, నువ్వు పెళ్లి సంబంధం తెచ్చావు, నేను ఓకే అన్నాను. మధ్యలో ఈ బ్రోకర్ పనులు చేసి ఇంకా చీప్ అవ్వకు. అబ్బా, దీన్ని ఏ యాంగిల్లో చూసినా దీనికి ఒంటి నిండా పొగరే. విజయ్ యాంగిల్ తగిలితే గాని దారిలోకి రావు. వాళ్ళు నీ పిల్లలా రాణమ్మా? నా బిడ్డలు పసిప్రాయంలోనే నదిలో మునిగిపోయారు. ధర్మతేజ గారి పిల్లల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను. వాళ్ళు నా ఆరో ప్రాణం స్వామి. స్వామి, ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు నీ పిల్లలే.